హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, మనమైతే ఇది లైనింగ్ క్లాత్ వేసి కుట్టేదేనండి, డబుల్ జాకెట్. దీన్ని ఎలా కట్ చేస్తున్నాం, ఏ కొలత ప్రకారంగా అనేది అయితే చూద్దాం. సో నేనైతే ఎక్కువ కట్ చేసేదాని ప్రకారంగా కాదండి, ఇది వేరే తీరుగానైతే తీస్తున్నాను. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దండి, మనకైతే టెన్షన్ అంతే అప్సెట్ అవుతారు. ఆ కటింగ్ ఈ కటింగ్ అని అన్ని తీర్లా అందులో ఇందులో సొత్తే ఇంకా మనకొచ్చే ప్రతి మనిషికి ఒక వేలో ఒక అర్థమయ్యే ఒక రూట్ అనేది ఉంటుందండి. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్క రూట్ ఉంటుంది. అంటే నాకు వచ్చిన రూట్లో మీకు అర్థం కాకపోవచ్చు, మీకు వచ్చిన రూట్ నాకు అర్థం కాకపోవచ్చు. అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు మనకంటూ ఒకటి అర్థమవుతుంది అన్నప్పుడు దాన్నే పట్టుకొని ముందుకెళ్ళాలి కదా. ఏదైనా మనకు ఒకటి వస్తుంది, ఈ ప్రకారంగా అయితే మనకు వస్తుందని మనకు అనిపిస్తుంది, తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గా. అప్పుడు మనం గదిన్నే పట్టుకొని ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ప్రయత్నం చేస్తే మనకు గిది వస్తుంది అని అనుకున్నప్పుడు దాన్నే పట్టుకొని గట్టిగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తే అది 100% సక్సెస్ఫుల్గా చేస్తారు. అది ఏ పనైనా పర్వాలేదు. అలాగే ఇది కూడా అలాగే. మనం ఈ కొలత మనమైతే డైలీ కట్ చేసేదైతే నేనైతే డైలీ కట్ చేసేది కాదండి, ఇప్పుడైతే ప్రత్యేకించి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఇట్లా చేసినా అట్లా చేసినా మనమైతే బ్లౌజ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ అంతా వాళ్ళు చెప్పినట్టుగా మనం చేసి ఇవ్వాలి. అదే కదండి మనం చేయాల్సిన పని. చూడండి, ఇలాగా మనకు ఆది బ్లౌజ్కి ఎంత అవుతుందో అంత మనం అయితే కొలత పెట్టి స్ట్రైట్గా లైన్స్ అయితే వేసాను. ఇక్కడ చంక డౌన్కు మనమైతే ఇక్కడ కొలత పెట్టుకున్నాము 2 ఇంచులకే. ఇలాగా పెట్టుకొని మనమైతే ఇక్కడ కూడా చూసుకోవాలండి సేమ్ వస్తుందా అనేది. మన స్ట్రైట్గా స్కేల్ పెద్దగా ఉంటే ఇంకా అక్కంచెలు ఇక్కడగా చక్కగా పెట్టుకోవచ్చు. కాకపోతే మధ్యలో కూడా ఒక గుర్తు పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు, స్ట్రైట్గా వస్తుంది అన్నట్టు లైన్స్. చూడండి, ఇలాగా ఫ్రెండ్స్ మనమైతే కొన్ని తీరులో ఉన్న కటింగ్లు అన్నీ కూడా నేను ఇలా చేస్తాను. ట్యాప్ కోడ్ చూస్తూ నేర్చుకోవాలంటే కొంచెం కష్టమవుతుందండి. మీరు అన్నీ చూస్తూ కన్ఫ్యూజ్ కాకండి, ఇంకా బెదరకండి. ఇంకా అన్నీ చూస్తే అంతే, ఇది వస్తుందా అది వస్తుందా అని కన్ఫ్యూజ్ అయితే వచ్చేస్తుంది. ఒక రూట్నే అర్థం చేసుకొని ఆ రూట్లో మీకు వచ్చేదాకా చక్కగా నేర్చుకోవాలి. మనం ఏదైనా కానీ ఒకే రూట్ను నేర్చుకున్నాక తర్వాత ఇంకా మనకు ఒక వేలో అంతా కూడా వచ్చినాక తర్వాత మనం ఎవ్వరు ఏ విధంగా కట్ చేసినా కూడా అలాగే చేయగలుగుతాం. ఫస్ట్ మనకు రావాలి పని, వచ్చినాక మిగతావి అన్నీ కూడా ఎన్ని విధాలుగా చేయాలనుకున్నా అన్ని విధాలు కటింగ్లు అయితే చేయగలుగుతాం. ఫస్ట్ మనకు రావాలి, ఏదో ఒకటే రూట్లో వచ్చేదాకా నేర్చుకోవాలి. అది మెయిన్ అండి. చక్కగా నీట్గా చేసుకోవాలి మనమైతే పని. అది చూసి ఇది చూసి అందులో ఇంత అంటే ఇంకా బెదరుతాం. అదా ఇదా అనేది ఒక బ్లౌజు మీద 4 వీడియోస్ చూసి 4 వీడియోల ఐడియాస్ ఒక బ్లౌజు మీద ఉపయోగిస్తే మనం కరెక్ట్ గెజ్జేయలేం, ఒక రూట్లో వెళ్ళలేమండి. కాబట్టి మనం అన్నిటిని చూసుకుంటూ ముందుకెళ్ళడం కాదు, ఒకదాన్ని చూస్తూ పని వచ్చేదాకా నేర్చుకొని తర్వాత మనకి మనం ఏ విధంగా కట్ చేయాలి, ఏ మోడల్ కట్ చేయాలి అనేది కూడా అన్నీ కూడా చేయగలుగుతాం చాలా అల్కటి పద్ధతిలో. చూడండి, అప్పుడు రోనికి ముందు వర్షాలు ఎలా కొట్టాయి, అన్ని వడ్ల కళ్ళాల వడ్లు అన్నీ ఉన్నాయి. అప్పుడు వీవత్సంగా కొట్టింది కదా ఒక కొద్ది రోజులు. తర్వాత రోని సండే రోజు అయింది కదా, రోని ఆదివారం కార్తులని కదండి. సో ఆదివారం కూడా వర్షం మామూలుగా పడ్డది. ఇంకా కంటిన్యూగా మంచిగానే వస్తాయి ఇక వర్షాలని అయితే అనుకున్నాం. తర్వాత 2 డేస్ తర్వాత నుంచి అయితే మళ్ళీ వానాలు అయితే కనపడతలేవండి, కొంచెం మబ్బులు వచ్చినాయిపోయినాయి. ఇంకా బీభత్సంగా ఎండ చూడండి చక్కగా కొడుతుంది. ఇదిగో ఇంకా ఒక పెద్ద నాకు ఆయనను చూస్తేనైతే పెద్దవాళ్ళు ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాన్ని మనమైతే గుర్తించాలి. వాళ్ళు వయసులో పడ్డ ప్రతి ఒక్కరూ 100% పనిచేసి మనల్ని అయితే ఇంత దూరం తీసుకొస్తారని మర్చిపోవద్దు. ఎంతో కష్టం చేస్తేనే మనం ఇంత దూరం వస్తాం. ఆయన బర్రెలు ఆవులు తోలుకొని పోతాండండి మేపడానికి. ఆ ఎండ ఎట్లా కొడుతుంది, ఆయన 11 అట్లా అవుతుంది.
మంచి ఎండ అప్పటికే ఫుల్గా తయారైంది. ఎండ 11కి అట్లా. ఇంకా ఎండలో ఒక నీళ్ళ బాటిల్, దానికి తువాల జుట్టు, తడిపిన తువాల చుట్టుకున్నాడండి. కట్టేసుకొని తువాల ఇంకొకటి రూమాల్లో ఇట్లా నెత్తి మీద వేసుకొని అయితే పోతాడు. అప్పటి నుంచి వెళ్ళి ఇంకా సాయంత్రం 5 ఉంటాడండి. తిక్క కొట్టుడు కొడుతుంది నాకైతే. ఈ ఎండకు ఆయన పోతా ఉంటే మన నానే గుర్తొచ్చిండండి. చూడండి, మనమైతే కొలతలు అయితే చూడండి ఎలా చేస్తున్నాం అనేది. మా నాన్న అయితే గుర్తొచ్చిండు. వర్షాకాలం, ఎండాకాలం మాకు ఆవులు ఉండేటి అండి, బాగానే ఆవులు ఉండే. ఒక దొడ్డెడు ఆవులు ఉండే. దొడ్డెడు అంటే ఒక 20-30 అట్లా. సో ఎండాకాలం వాటెంబడి ఉరికి 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 మేపక రావడం. వర్షాకాలం అయితే అవి చల్లగా ఉండేసరికి వర్షం కొట్టినప్పుడు చెంగలు ఇచ్చుకుంటూ ఉరుకుతాయండి. అల్లి బిల్లు ఉరుకుతాయి వాటికి నచ్చినట్టుగా, ఇక హ్యాపీగా. అప్పుడు మా నాన్న వాటి భాషలో వాటికి ఎలా కడితే అర్థమైతే వాళ్ళకైతే పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా, మర్రే హాయ్ హాయ్ ఇట్లా అంటారు కదండి. అట్లా అనుకుంటూ అవి ఎలాగ చేన్లకు అటు దర్లు దాటి ఇటు చేన్లలో పోతే తిడతారు కదా, అట్లాగా తిట్టకుండా ఉండాలి కదా. అందుకోసమని వేరే చేన్లలో పోకుండా ఈ సెంగలిచ్చుకుంటా పక్క చేన్లలోకి పోతాయని వాటెంబడి ఉరికి మర్రేసుకుంటా. మామూలు కాదండి. మా నాన్న అయితే ఇప్పుడు లేడండి. సో వాస్తవానికి పెద్దవాళ్ళు చాలా కష్టపడి వాళ్ళు చేతగాని స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళనైతే ఖచ్చితంగా మనం గమనించి గుర్తించి వాళ్ళ కోరికలు, వాళ్ళ అవసరాలను మనమైతే గుర్తించాలండి. వాళ్ళు సహిస్తలేరని అనుకుంటాం, వాళ్ళు ఓర్తలేరు మనల్ని అనుకుంటాం, కానీ కాదండి. వాళ్ళ మనసు ఎలా ఉందో వాళ్ళ మనసును మనం తెలుసుకొని వాళ్ళ రూట్లో పోయి వాళ్ళకు చెప్తే, ఏదన్నా పెద్ద వయసు పడ్డాక కొంచెం ఏమైనా పొరపాట్లు అనేది జరిగితే మనం అర్థం చేసుకొని ఇట్లా గదగట్లా అని క్లారిటీ ఇస్తే వాళ్ళు కూడా మనపైన కోపం చేయరండి. నేను ఒక కాడైతే చూశాను. ఎలాగంటే ఒక్క తీరు మాట్లాడుతున్నారా, ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతానే ఒక అమ్మనైతే మంచిగానే క్లాసు వీక్తే నేను అనుకున్నాను, అర్థం చేసుకోకపోవడం వల్లనే ఇట్లాగా మనస్పర్ధలు వస్తున్నాయి పెద్దవాళ్ళకి, ఇప్పటి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనుకున్నాను. కానీ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళకు మనకున్న బాండింగ్ చాలా బాగుంటుంది. చాలా ప్రేమగా చూస్తారు, ఐడియాస్ ఇస్తారు. వాళ్ళ జీవితంలో జరిగిన కష్టాలు, ఎలా చేస్తే ఎలా అయింది, ఎలా చేస్తే ఎలా పని సక్సెస్ అవుతుంది, ఎలా చేస్తే సక్సెస్ కాలేదు, అవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ చెప్తారు. మనం చక్కగా ఆ రూట్లో మనం ఏ పని చేసినా హ్యాపీగా చేయగలుగుతాం, సక్సెస్ అవుతుంది. కాబట్టి చూడండి, ఈ కస్టమర్ అయితే సన్నగా ఉంటారు, వాళ్ళ అవసరాలను గుర్తించి సో మనం ఆ తగ్గట్టే కొలతలు అయితే తీసుకుంటున్నాం. చూడండి, మనమైతే ఒకటి గమనించండి, నేను అది బ్లౌజ్తోని మార్కింగ్ చూసుకొని అదే కలుపుతూ మళ్ళీ టేప్తో కూడా కొలత చూస్తున్నాను. అంటే మనకు ఒకసారి కొలత పెట్టినప్పుడు మనం ఆది బ్లౌజ్తో చూస్తే ఇన్ని ఇంచులు వస్తుందా, ఇంత పెడితే ఇన్ని ఇంచులు వస్తుందా అనేది మీకు 2 కొలతలు అబ్జర్వ్ అవుతాయండి. ఇలాగ చేసినప్పుడు మనం ఆది బ్లౌజ్తో అల్కగా వచ్చినట్టు ఉంటుంది. తర్వాత దాన్ని బట్టి చూసుకుంటే ఆ కొలత అనేది కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మనం కటింగ్ చేయడం నేర్చుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. దాన్ని ఎంత పెడితే ఇంత పెడితే ఆది బ్లౌజ్తోని ఇది ఎన్ని ఇంచులు ఉంది అనేది ఇది అబ్జర్వ్ అవుతుంది. అంటే ఇంచులతో చూస్తే చాలా కన్ఫ్యూజ్ వస్తుందండి. అందుకోసమే మీకు ఆది బ్లౌజ్తోని కొలత చూస్తూ మార్కింగ్ చేస్తూ టేప్ తోటి మళ్ళీ మనం కొలతలు చూస్తే చక్కగా అబ్జర్వ్ అవుతుంది. మీకు అలా ఇంకా కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది అనిపిస్తే మీరు టేప్ కొలత చూడకండి. అప్పుడే ఇంచులు అట్లా పెట్టకండి. ఒక బ్లౌజును పర్ఫెక్ట్గా వచ్చేరాక మీరు ఎన్ని చేసినా పర్వాలేదండి, ఎంతసేపు చూసినా పర్వాలేదు. ఒకటి వచ్చిందనుకో ఎంత చక్కగా చేస్తారంటే ఇంకా మీరు తిరుగుండదండి. గురువును మించిన శిష్యులు అవుతారు. అలాగా 100% అది నిజం. మనం ఒక్క బ్లౌజును అల్కగా గిట్లా చేస్తే గిట్లా ఉంటుంది, ఇట్లా చేస్తే గిట్లా ఉంటుంది అనేది మీకు అర్థమైందనుకో చక్కగా చేస్తారు. ఇంకా మీరు ఇంకైతే డోగా ఉండదండి. చూడండి, మనమైతే ముందు పార్ట్ కట్ చేయాలి, బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, దాన్ని ఈ పీస్ మీద వేసి, బ్యాక్ పార్ట్ కట్ చేయంగా ఉన్నది కదండి, ఆ పీస్ మీద ఇలా వేసి అన్నీ కూడా మార్క్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఇలాగా. సో చెప్పాను కదా, పెద్దవాళ్ళనైతే వాళ్ళకు వాళ్ళ అవసరాలను, వాళ్ళ కోరికలు, వాళ్ళకు అవసరాలు కోరికలు అంటే వాళ్ళు ఊళ్ళు మాల్లో బంగారం ఎండు అడగరండి. వాళ్ళకు
ఫుడ్ కడుపు నిండా. వాళ్ళకి ఇంక ఎక్స్ట్రా ఏదన్నా కోరిక గిద్దినాల గద్దినాలని ఉంటుంది కదా, ఎవరికైనా చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఉంటుంది. చిన్నవాళ్ళకేమో తీరుస్తాము, పెద్దవాళ్ళే పట్టించుకోము, నీకెందుకు అన్నట్టు ఉంటాం. చూస్తున్నాం కదా, నేనైతే గమనిస్తున్నాను కాబట్టి అంటున్నాం. చూడం కానీ కాదండి, చిన్నపిల్లలకు మనం కోరికలు ఎలాగ తీరుస్తున్నామో చిన్నపిల్లలు కూడా బంగారం ఏంటి అవి ఏం అడగారు కదా, అలాగా కాదనకుండా తీరిస్తే చాలా హ్యాపీగా అలా సంతోషం చూడండి వాళ్ళ మొహంలో. అప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో డేట్ అయితే చూశాను కాబట్టి మా మామయ్య విషయంలో చెప్తున్నాను. ఇంకా మా నాన్న అయితే మిస్ అయ్యింది కాబట్టి ఇంకా మనం ఇప్పుడు ఏం చేసినా జరిగిపోయిన వాళ్ళు రారు కాబట్టి ఉన్నప్పుడే మనం వాళ్ళను మనసుతో ప్రేమగా చూస్తే సరిపోతుందండి. నేనైతే ఆది బ్లౌజ్తోని ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను. ఇలా చూసి ఇంకొక మార్కింగ్ చేస్తాను. ఎందుకు అంటే ఒకసారి గమనించండి, మనం ఇలా పెడితే ఎంత దూరం నుంచి వచ్చింది, ఇలా పెడితే ఎలా వచ్చింది, ఎంత వస్తుంది అనేది మనకు అబ్జర్వ్ అవుతుంది. చూడండి ఇలాగా ఎక్కడి నుంచి కొలత పెడితే ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి కొలత పెడితే ఎలా వస్తుంది అనేది మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మీరు ఒక కొలత నేర్చుకున్నాకనే ఇంకో కొలత నేర్చుకోండి. కాబట్టి ఒకవేళనే ఫస్ట్ ముందుకెళ్ళాలి. అది ఇది చేసేసరికి కన్ఫ్యూజ్. ఒక్కొక్క తీరు కటింగ్ ఒక్కొక్క తీరు ఉంటుందండి. కొలత అంతా కూడా ఈక్వల్గానే వస్తుంది ఆది బ్లౌజ్, అంతే కానీ చేసే విధానం చేంజ్ ఉండేసరికి కన్ఫ్యూజ్ అనేది ఎక్కువ వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. అలా కాకుండా చక్కగా ఒకే తీరు కొలతను చూసుకొని పూర్తిగా వచ్చేరాక దాని ద్వారా నేర్చుకొని తర్వాత ఎన్ని కొలతలైనా చేయొచ్చు, ఏ విధంగానైనా వేసి కటింగ్ చేస్తారు మీరు. చూడండి మనమైతే బ్యాక్ పార్ట్తోనంతా కూడా ముందు పార్టును ఇలా గీసుకున్నాం కదా. ముందు కప్పు చూస్తున్నాను నేను, అక్కడ కొలత పెట్టాను కదా, అది ఇంకా బ్యాక్ పార్ట్ తోటి మరి ఇది కరెక్ట్ వస్తుందా లేదా చూసుకోవాలి కదా. కట్ చేసినాక మనం మళ్ళీ రావాలి అంటే రాదు కదా, అందుకోసం చూశాను. పర్వాలేదు, సరిపోతుంది. ఇది బరాబర్ వచ్చేసిందండి. మనమైతే బెల్ట్కు క్రాస్ తీసుకోవాలి కదా. ఒక డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ చెక్ చేసుకోవాలి. కట్ చేసినాక తిరిగి రాదండి. ఫస్ట్ టైం పొరపాట్లు చేయకుండా చక్కగా నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే చాలా చక్కగా చేయగలుగుతారు. చూడండి మనకైతే కస్టమర్ వచ్చారు, నేను వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 1 ఇంచున్నర తీసుకున్నాను. క్రాస్ మనం షేప్ బెల్ట్ పెట్టాం కదండి, దానికోసం అని 1 ఇంచున్నర తీసుకున్నాను. రోడ్డు పన్న కాదండి, రోడ్డు కదా దగ్గర, చాలా సౌండ్ అయితే వస్తుంది. ఏమిటో వెహికల్స్ ఊకే వెళ్తున్నాయి. చూడండి దీన్ని పెట్టి కూడా నేను మళ్ళీ చూస్తున్నాను. ముందుగల్లా మనం ఎలా కట్ చేసినా మనమైతే కస్టమర్కు నచ్చేలా ఇవ్వాలి కాబట్టి పొరపాటు చేయకుండా చక్కగా కట్ చేయాలి. అందుకే మళ్ళీ చూడాలి. మనం 2 తీర్ల వర్క్ చేస్తున్నాం కదా, ఇప్పుడు చక్కగా అది బ్లౌజ్తోనైతే ఫటాఫట్ కట్ చేస్తాను. ఇలాగ ప్రయత్నం కాబట్టి కొంచెం చూసుకుంటూనే చేయాలి. నెమ్మదిగా చేసినా పర్వాలేదు, మంచిగా చేయడంలోనే మనకు బాధ్యత. చూడండి ఇక్కడికైతే 3 ఇంచులని కాదండి, మనం అయితే ఇంకా చూసుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లా చూస్తే మీరు కన్ఫ్యూజ్ పడతారు. కన్ఫ్యూజ్ కాకుండా ఆది బ్లౌజ్తోని ఇలా బట్టి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి. అన్నీ కూడా ఆది బ్లౌజ్తో చేయొచ్చు. చూడండి ఇలాగైనా అలాగైనా మీకైతే పర్ఫెక్ట్గా రావాలి. సో ఎండలు అయితే విపరీతంగా కొడుతాయి అండి. అలా అయితే ఉడుకుతుంది నిజంగా. ఆ దగడుకు మాట కూడా సాయంత్రం వరకు డౌన్ అవుతుంది బేస్. అంటే మనం మాట్లాడే ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నానా, అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటికి ఇంకా తేడా అయింది. ఈయన దగడు అమ్మో, ఎండలు ఎప్పుడు తగ్గుతాయో మళ్ళీ వర్షాలు ఎప్పుడు పడతాయో అని చూసుడు అవుతుంది. ఇలాగంతా కూడా కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకోవాలండి. అటు ఇటు ఎక్క తక్కువ పోవద్దు. మనం గీసుకున్నాం కదా, అంత మందంలోనే రావాలి. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. మనమైతే ఒకటైతే చెప్తానండి, మన అమ్మ కానీ నాన్న కానీ అమ్మోళ్ళ ఇంటికాడ వాళ్ళు చేతగాని వయసు వచ్చినప్పుడు కొడుకుల దగ్గరే ఉంటారు. కొడుకుల దగ్గరనే ఉంటారు కదండి, ఇప్పుడు చూస్తున్నాం కదా. ఓకే, బిడ్డలుగా మన బాధ్యత. అప్పుడప్పుడు వాళ్ళు ఏం తింటారో మనకు ఎట్లాగో తెలిసి ఉంటుంది కదా. బిడ్డలుగా మనం చూసాం కదా,
పుట్టిన కాడి నుండి 25 ఇయర్స్ దాకా ఉంటాం కాబట్టి 25 ఇయర్స్ అట్లా ఉంటాం కాబట్టి వాళ్ళకు ఏం కావాలో ఏం తింటారో ఏది ఇష్టమని తెలుస్తుంది కాబట్టి అప్పుడప్పుడు పోయి వాళ్ళకి ఇష్టమైనది కొన్ని ఇచ్చి ప్రేమగా కాస్త చూసుకొని వస్తే ఇంకా వాళ్ళకైతే చాలా ఖుషి అవుతారు. ఎప్పుడు వస్తే నా బిడ్డ వస్తుంది, ఆ బిడ్డ వస్తుంది, ఈ బిడ్డ వస్తుంది అని ఎదురు చూస్తారు కదా. వాళ్ళ ఎదురు చూపుకు మనమైతే హ్యాపీ చేసి రావాలి. బిడ్డలుగా మన బాధ్యత. మీరైతే మర్చిపోకండి. అమ్మ నాన్నలు ఏడున్న పనిలో బిజీలో పడి వాళ్ళనైతే చూడడానికి పోకుండానైతే చూడడానికి పోకుండా ఉండేరు. చూసి రావాలండి. వాళ్ళ కొడుకుల దగ్గరనే ఉంటారు కాబట్టి మనం అప్పుడప్పుడు మనం ఇచ్చే చిన్న చిన్న సంతోషాలతో వాళ్ళు చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారండి. బెంగ పెట్టుకుంటారు. వాస్తవంగా బిడ్డలంటే కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు కాబట్టి మరి మనమైతే బిడ్డలుగా ఒక తల్లిదండ్రుల దగ్గరికి అప్పుడప్పుడు వాళ్ళకు దగ్గరలో పోయి వాళ్ళకు కావలసినవి చూసుకొని రావాలి, ప్రేమగా చూసి రావాలి. చూడండి, మనమైతే బ్యాక్ పార్ట్ కట్ చేసాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసిన లైనింగ్ క్లాత్ ఉంది కదండి, దాన్ని ఈ మెయిన్ క్లాత్ మీద వేసి సవరించుకోవాలండి. ఇక్కడ చక్కగా మనం ఎన్ని సంపాదించినా అత్తమామల్ని అమ్మ నాన్నల్ని బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుందండి. కోట్లకు ఎదగండి అంతే. చక్కగా ఎన్ని కోట్లున్నా అమ్మ నాన్నను బాధ పెట్టకూడదు, అత్తమామల్ని బాధ పెట్టకూడదు అంతే. వాళ్ళను ఏదో తెచ్చిపెట్టమని అడగరు. సో కోపం చేసినా వాళ్ళ రూట్లోకి పోయి మనం వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి కొంచెం ప్రేమతో మనం ఇచ్చేది పెట్టేది ఏదైనా కూడా కొంచెం ప్రేమ అటువైపు చూపాలండి. మన పిల్లల మీద ఉన్న ప్రేమలాగా కొంచెం అటువైపు చూడాలి, పెద్దవాళ్ళ వైపు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి.